శుభములు కలుగును గాక. ఆమేన్. ఈ దినమున షార్ట్ మెసేజ్ కి లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువనొచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని అని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. కాబట్టి మారు మనస్సు పొందితే ఒక పాపి మారు మనస్సు గనక పొందినట్లయితే 15వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. కాబట్టి ఒక వ్యక్తి గనక మారు మనసు పొందినట్టయితే, ఒక పాపి మారు మనసు పొందితే దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. 7వ వచనం కూడా అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఒకటి, పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పరలోకములో మరలా దేవుని దూతల ఎదుట సంతోషము అని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ మారు మనస్సు అనేటువంటిది పాపి అయినటువంటి వాడు. పాపము అనగా ఏమిటి? ఆజ్ఞలను అతిక్రమించుటయే పాపము. ఇప్పుడు అనేకమైనటువంటి ఆజ్ఞలను మనకి తెలియజేశాడు. ఆ ఆజ్ఞలను ఎవరైనా అతిక్రమిస్తే అది పాపం. దాని నుంచి మొట్టమొదటగా నిజమునకు దేవుళ్ళు కానటువంటి వాటికి, వాని యొక్క విగ్రహములకు మనస్సు వాటి వైపు కలిగినటువంటి వారు వారి మనస్సుని ప్రభువు వైపుకి మరల్చుకొనుటయే మొట్టమొదట మారు మనస్సు. కాబట్టి ఆ మారు మనస్సు అనేటువంటిది మొట్టమొదట మీరు పొందాలి అని అపోస్తల కార్యము 2వ అధ్యాయము 8వ వచనం చదివితే, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38. పేతురు మీరు మారు మనసు, పేతురు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, మీరు మారు మనసు పొంది. ఎవరు పొందాలి మారు మనసు? విన్నవాళ్ళు. మీరు ఎవరైతే దేవుని యొక్క వాక్యము వింటున్నారో, లేకపోతే వినకపోయినా ఇది అందరికీ వర్తిస్తుంది గనక, మీరు మారు మనసు పొంది, మీరు పొందాల్సిన మారు మనసు ఇది. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వైపుకి మనస్సుని మార్చుకుంటాం. అది మారు మనస్సు. ఇప్పుడు మారు మనస్సు పొంది దాని గురించి తెలుసుకుందాము. తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. యేసుక్రీస్తు కూడా ఏం చెప్తున్నారు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది.
మారు మనసు పొంది సువార్త నమ్ముడని అది చెప్పుచు. మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? సువార్తను నమ్మాలి. ఎందుకు? కాలము సమీపించి ఉన్నది. కాలము సమీపించి ఉన్నది కాబట్టి మారు మనస్సు పొందాలి. కాలము సమీపించినదని నన్ను పక్కదోగ లాగేసావమ్మా. చదువమ్మా సరిగ్గా. కాలము సంపూర్ణమై ఉన్నది. రెండింటికి ఎంత తేడా ఉందో చూడండి. అక్షరం కూడా పక్కకి వెళ్ళకూడదు, జాగ్రత్త. కాలము సంపూర్ణమై ఉన్నది. అంటే అది వేరవుతుంది. సంపూర్ణమై ఉన్నది అన్నప్పుడు ఏ కాలము సంపూర్ణమైంది ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. కాలము సంపూర్ణమై ఉన్నది. ఏ కాలము సంపూర్ణమై ఉన్నది? ధర్మశాస్త్ర కాలము సంపూర్ణమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు విశ్వాస మార్గము వెల్లడి అయింది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చినప్పుడు విశ్వాస మార్గము అనేటువంటిది వెల్లడై. ఇప్పుడు కాలం, ఏ కాలము సంపూర్ణమైంది? ధర్మశాస్త్ర కాలము సంపూర్ణమైంది. ఇక ధర్మశాస్త్రము క్రింద మనము ఉండము. ధర్మశాస్త్రము బలులు అర్పించటము, రక్త ప్రోక్షణములు, ఇవన్నీ కూడా వాటితో నిండి ఉన్నటువంటిది. మన ప్రభు అయిన యేసు పస్కా బలి పశువుగా ఆయన వధింపబడుటతో ద్వారా ధర్మశాస్త్రమునకు చెల్లుబాటు అయిపోయింది. కాబట్టి ఆ అర్పణలు గాని, ఆ బలులు గాని, హోమములు ఏదైనా సరే వాటన్నిటికీ కూడా ఏమైంది? పులి స్టాప్ అయిపోయింది. అందుకనే కాలము సంపూర్ణమయ్యింది. కాలము సంపూర్ణమైంది. ఇప్పుడు ఏమొచ్చింది? దాని ప్లేస్ లో సువార్త వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ సువార్తను నమ్మాలి. ఇప్పుడు మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. కాబట్టి మారు మనస్సు అనేటువంటిది వ్యక్తి పొందాలి. మనుష్యుడు, పాపి అయినటువంటి మనుష్యుడు నిరంతరము దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా పోయేటువంటి వ్యక్తి మారు మనస్సు పొందాలి. ఈ వ్యక్తి మారు మనసు పొందాను అని చెప్పినా మరలా మాటి మాటికి పడిపోతూనే ఉంటాడు. ఈ రోజు మారు మనసు పొందాను, ప్రభు వైపుకి తిరిగాను, ఈ కార్యాలు ప్రాచీనమైన కార్యములు చేయకూడదు అనుకుంటాడు. మేలు చెయ్యాలి అని తన హృదయంలో తను అనుకుంటాడు. కానీ చేయ తగని కీడు అతను చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మారు మనస్సు పొంది మంచిగా అందరికీ కూడా మేలు చేయాలనుకున్న తలంచినటువంటి వ్యక్తి మరలా కీడు చేసేటువంటి విధానంలోనికి పోతూ ఉన్నాడు. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18 నుంచి చదువమ్మా. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని ఇచ్చ నాకు తటస్థమై ఉన్నది, కానీ దాన్ని చేయుట నాకు తటస్థము కాదు. నేను చేయనిశ్చయించు మేలు చేయక ఇచ్చయింపని కీడు చేయుచున్నాను. నేను ఇచ్చయింపని దానిని చేసిన ఎడల అది చేయనది నా యందు నివసించు పాపమే కాని ఇంకను నేను కాదు. ఆమేన్. కాబట్టి మేలు చెయ్యాలనేటువంటి ఆలోచన నీలో కలుగుతున్నది, కానీ
కీడే చేస్తున్నాను. చేయలేకపోవటం వలన కీడు చేస్తూ ఉన్నావు. ఆ కీడు చేయించేటువంటిది నీలో నివసించేటువంటి పాపం. అందుకనే ఈ పాపము అనేటువంటిది ప్రతి ఒక్కడు పాపము అనేటువంటిది చేస్తూనే ఉన్నాడు. అందుకనే ఆ పాపి అయినటువంటి వాడు తన మనస్సుని మార్చుకోవాలి. విధానము నుంచి నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి నీ మనస్సుని అటువైపుకి మరల్చుకోవాలి. దాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వైపుకి నీ మనస్సును మార్చుకోవాలి. అది మార్చుకోండి. కానీ అనేక మారులు మనము తప్పిపోతూనే ఉన్నాం. ఈ మారు మనస్సు అనేటువంటిది నీవు పొందవలసినటువంటి మారు మనస్సు ఇది. అయితే ఇంకా 2 మారు మనస్సులు. రెండవది ఇదేమో మీరు పొందవలసినటువంటి మనస్సు, మారు మనస్సు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదవండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగి. ఇక్కడ ఇంకొక మారు మనసు వచ్చింది. ఈ మారు మనసు ఏంటంట? రక్షణార్థమైన మారు మనస్సు. ఇది దేని వల్ల కలుగుతుంది అంటే, నీవు చెప్పినట్టుగా నీ మనసుని ప్రభు వైపుకి మరల్చుకున్నావు. నూతన పరచబడుచున్న నవీనమైనటువంటి ఆ స్వభావాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నావు. నీ మనసుని అటువైపుకి మరల్చావు, మారు మనసు పొందావు. ఇప్పుడు ఈ మారు మనసు పొందిన నీవు దైవ చిత్తము చెయ్యాలి. దైవ చిత్తం అనేటువంటిది జారత్వమునకు నీవు, ఎందుకంటే షార్ట్ మెసేజ్ కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. దైవ చిత్తము చేయటం అనంటే జారత్వమునకు దూరముగా పారిపోవుట దేవుని తము. మీ ఘటములను పరిశుద్ధముగా ఉండుటకు జాగ్రత్తగా దాన్ని కాపాడుకొనడము దైవ చిత్తము. ఈ ఘటాలని పరిశుద్ధపరచుకోవాలి. ప్రతి దినము కూడా పరిశుద్ధపరచబడుతూ ఉండేది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఇక్కడ క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీవు పరిశుద్ధమైనటువంటి ఘటముగా ఉండటానికి నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు నిన్ను నిరంతరము కూడా దూషిస్తూనే ఉంటారు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులకు ఇష్టము నెరవేర్చుకొనుటకు గతించిన కాలమే చాలు. అపరిమితమైన ఈ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. కాబట్టి మారు మనస్సు. ఇంతకు ముందు త్రాగుబోతుల విందుల్లో, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, చేయదగిన విగ్రహ పూజలు, వీటన్నిటి యందు నడుచుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు వీటన్నిటి నుంచి ప్రభు వైపుకి మనసుని మార్చుకున్నప్పుడు, నిన్నటిదాకా అతనితో కలిసి తిరిగినటువంటి వాళ్ళు, సహవాసము చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారట? దూషిస్తారు. వాళ్ళతో కలిసి పరిగెత్తటం లేదని, వాళ్ళతో కలిసి ఇంకా మళ్ళా కొనసాగటం లేదని వాళ్ళు ఏం చేస్తారు? ఆశ్చర్యపడుచు
వారిని ఏం చేస్తారు? దూషిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ మానుకొని యేసు వైపు చూస్తూ పరిగెడుతున్నటువంటి వ్యక్తులు, వీళ్ళు దూషణ భూషణ వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది? ఆ వ్యక్తికి దుఃఖము కలుగుతుంది. కాబట్టి దైవ చిత్తము చేయాలని తను పరిగెత్తుతూ ఉన్నాడు. నిన్నటి దాకా వాళ్ళతో కలిసి తిరిగినటువంటి వాళ్ళు ఇప్పుడు అతనికి దుఃఖము కలగజేస్తున్నారు. దూషిస్తుండటం వలన అతనికి దుఃఖము కలుగుతుంది. అయినను నీవు మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి దైవ చిత్తము చేయటానికి వెనుదీయకుండా ముందుకి కొనసాగుతూనే ఉన్నారు. ఎందుకు అంటే, నీకు దీన్ని పరిశీలించిన తర్వాత మరలా ఇంకొక మారు మనసు ఆయన దయచేసేది ఉంది. ఇక్కడ నీవు మారు మనసు పొందావు. ఇప్పుడు నీవు మారు మనసు పొందిన తరువాత దైవ చిత్తము చేయాలనుకున్నావు. దైవ చిత్తం చేస్తున్నప్పుడు నీతో సహవాసం చేసినటువంటి వాళ్ళ ప్రాచీన కాలంలో నిన్ను దూషిస్తున్నారు. ఇది మొత్తం కూడా ఆయన దృష్టిస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను మారు మనస్సు 2 పాపక్షమాపణయు దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించండి, మారు మనస్సు అనే సబ్జెక్ట్ మనం మాట్లాడుకున్నాం. మారు మనస్సుకి ఒక అధిపతిని ఆయన నియమించాడు. ఆ అధికారి మన ప్రభు అయిన యేసుక్రీస్తుయే. ఈయన నీవు దైవ చిత్తము చేస్తున్నావా లేదా అని అధికారి పరిశీలన చేస్తాడు. అధికారి ఉద్యోగం అదే. పరిశీలన చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదవండి. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన వాడు క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడు ఆయనే. మృతులలో నుంచి లేచిన వాడు ఆయనే. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచున్నాడు. మన కొరకు ఇప్పుడు దేవునికి ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేయుచున్నాడు. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది దేనికోసం ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నట్టు. మారు మనసు పొందాలి అని చెప్పాడు. మీరు మారు మనసు పొందిన తర్వాత దైవ చిత్తము చేయాలి అని చెప్పాడు. దైవ చిత్తము చేస్తున్నప్పుడు నీవు అనేకమైనటువంటి దూషణ భూషణ శ్రమలను అనుభవించేటువంటి వానికి ఉన్నావు. ఇప్పుడు దానికి ఒక అధికారిని ఆయన నియమించాడు. ఆ అధికారి నువ్వు పడుతున్న శ్రమలన్నీ చూస్తున్నాడు. దైవ చిత్తం చేస్తున్నావా లేదా చూస్తున్నాడు. ఇప్పుడు దైవ చిత్తము నువ్వు చేస్తున్నట్టయితే ఈ అధికారి దేవునికి నీ తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు గ్రహిస్తే, అయ్యా ఈ వ్యక్తికి జీవార్థమైన మారు మనసు కలుగజేయమని నీ తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తల కార్యం 11వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. చెప్పండి. 11:18 అపోస్తల కార్యం. హల్లెలూయా. వారు ఈ మాట విని మీరేమి అడ్డము చెప్పక
అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు ఆమేన్. అన్య జనులకు దేవుడు జీవార్థమైన మారు మారు మనస్సు ఎవరు కలగజేశారు? దేవుడు దేవుడు కలగజేశాడు. ఫస్ట్ ఏమన్నాడు? మీరు మారు మనసు పొందండి అన్నాడు. కానీ ఇప్పుడు కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కనుక ఆయన విజ్ఞాపన ఆలకించిన తండ్రి అయినటువంటి దేవుడు ఇప్పుడు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడు? జీవార్థమైన మారు మనసు. ఆయన జీవార్థమైన మారు మనసు నీకు కలగజేస్తున్నాడు. గమనించారా? కాబట్టి నీవు మారు మనసు పొందాలి. దైవ చిత్తము చేస్తున్నప్పుడు నీకు శ్రమలు, దూషణలు, కష్టాలు కనుక కలిగినట్టయితే, ఎందుకు దైవ చిత్తం అంటే నువ్వు పరిశుద్ధతను కొనసాగించుకొనుటకు, నీ ఘటాన్ని కాపాడుకొనుటయే దేవుని చిత్తమైన. ఆ చిత్తము చేస్తున్నప్పుడు నీకు ఖచ్చితంగా ఈ శ్రమలు వస్తాయి. ఈ వచ్చినప్పుడు దానికి అధికారిగా ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడు నియమించాడు. ఆ అధికారి మన తరపున తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన ఆలకించినటువంటి తండ్రి అయిన దేవుడు జీవార్థమైన మారు మనసునే నీకు దయచేస్తున్నాడు. జీవార్థమైన మారు మనసు నీవు గనక పొందుకున్నట్టయితే హల్లెలూయా. ఇక నువ్వు ఎప్పటికీ పాపం చేయవు. పాపము జోలి, పాపములోనికి పడిపోయే క్వశ్చనే లేదు. అయితే మీకు డౌట్ రావచ్చు, పాపము చేయని మనుషుడు ఉన్నాడని. పాపము వేరు. ఇంతకు ముందు సబ్జెక్ట్స్ లో చెప్పాను నేను. ఆజ్ఞాతిక్రమణయే పాపం. కానీ క్రైస్తవుడిగా ఎప్పుడైతే దైవ చిత్తము చేస్తున్నటువంటి వ్యక్తులు ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళు ఉండరు. కానీ అతిక్రమణలున్నాయి, అపరాధములున్నాయి. వీటి విషయంలో మనుషుడు తప్పిపోతూనే ఉంటాడు. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్తాను. ఇంకా టైం 45. దేవునికి మహిమ కలుగునుగా. సింపుల్ గా దేవుడు నరునికి ఆజ్ఞాపించింది ఏంటంటే, ఇది తిను దినమున మీరు నిశ్చయముగా మీరు చస్తావు అని చెప్పాడు. ఇది తిను దినమున నేను నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించాను. మరి ముట్టుకుంటే చస్తావు అన్నాడా? లేదు. ఆ కాయ లాక్కుంటే చస్తావన్నాడా? లేదు. పోనీ ఆ కాయ వైపు చూస్తే చచ్చిపోతావన్నాడా? అనలేదు. కాబట్టి ఇప్పుడు తినుట వలన అజ్ఞాతిక్రమణ అయింది. ఆ అజ్ఞాతిక్రమణయే పాపము అయ్యింది. గమనించాలి. ఈ తేడాన్ని మీకు తెలియకపోతే జీవితాంతం కూడా ప్రభుత్వం మీరు సహవాసం చేయలేరు. అప్పుడు అబ్బమ్మ ఏం చేసింది? చూచి, నెంబర్ 1. రెండోది, తీసుకొని. పాపమైందా? చూసినప్పుడు పాపం కాలేదు, తీసుకున్నప్పుడు కూడా పాపం కాలేదు. అది ఎక్కడికి నడిపించిందంటే, చూడటంతో ఆగలేదు, ఆ పండు తీసుకోవటం వల్ల ఆగలేదు, తీసుకుని తిని థర్డ్ స్టెప్ లోకి ఎంటర్ అయింది. తినగానే ఏమైంది? పాపం వచ్చేసింది. ఆజ్ఞాతిక్రమణ పాపం. కాబట్టి మీ దోషములు యెషయా 59లో చెప్తున్నటువంటి మీ దోషములు మీకును దేవునికి మధ్య అడ్డుగా నిలిచెను. మీ పాపములు కాదు అది. కాబట్టి మొట్టమొదటి దోషం ఏంటి? దాని వైపు చూడటమే దోషం. ఆ పండు తీసుకోవటమే అతిక్రమణ. దాన్ని తినటమే పాపము. ఎవరైతే దేవుడు దయచేసినటువంటి జీవార్థమైన మారు మనసు దేవుడు కలుగజేసినప్పుడు, ఆ జీవార్థమైన మారు మనసు పొందినటువంటి వాడు ఒకవేళ దోషములు చేసినా, అతిక్రమణలు చేసినా, ఇవి కూడా పాపంలో పార్ట్సే గాని సపరేట్ గా కనపడతాయి. ప్రభు క్షమించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ
జీవార్థమైన మారు మనసు పొందిన వాడు ఇక పాపము చేయడు, చేయజాలడు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, చేయజాలడు అని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, జీవార్థమైన మారు మనసు మీకు దయచేసేటువంటి విధానం ఏమిటంటే 10వ అధ్యాయం అపోస్తల కార్యము 44వ వచనాన్ని చదవండి. పేతురు ఈ మాటలు ఇక చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ మాటలు వింటున్నటువంటి, ఆ బోధ వింటున్నటువంటి వారి అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఇదే జీవార్థమైన మారు మనస్సు. కాబట్టి నేను తండ్రిని వేడుకొందును, ఆయన మీకు వేరొక ఆదరణకర్తని పంపిస్తాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఆయన విజ్ఞాపన చేయుచున్నది ఏమి? మారు మనస్సు కొరకు. వేడుకొందును, ఆయన మీకు వేరొక ఆదరణకర్తను ఆయన పంపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చొని ఆదరణకర్తను పంపించయ్యా ఈ వ్యక్తి మీదకి అని చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమే జీవార్థమైన మారు మనసు వానికి కలగజేస్తున్నారు. కనుక పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారానే జీవార్థమైన మారు మనసు వస్తుంది. అందుకనే ఇప్పుడు మరలా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38 చదివి ముగించుకుందాం. మీరు మారు మనసు పొంది, నెంబర్ 1, క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుడు, వరమును పొందుడు. కాబట్టి ఇక్కడ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు నామమున బాప్తిస్మం పొందిన తర్వాత అప్పుడు అన్నాడు, కుమారుడిగా మార్చబడిన నీవు తండ్రిని పరిశుద్ధాత్మను అడిగితే నీ తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు కనుక నీకు పరిశుద్ధాత్మను గురించి, ఈ పరిశుద్ధాత్మ వలన నీకు జీవార్థమైనటువంటి మారు మనసు కలుగుతుంది. నీవు ఇక పాపము చేసే పరిస్థితి ఉండదు, పాపము చేయవు. ఎందుకంటే ఆయన గైడ్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మని అనుసరించి నీవు జీవించడం ఏం చేసావు కనుక నీవు మారు మనస్సు పొందితే పరలోకములో దేవదూతల ఎదుట ఆయన సంతోషించేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే ఆయన పాపులైనటువంటి వాడిని పిలవటానికి నేను వచ్చాను. కాబట్టి పాపులైనటువంటి వాళ్ళని పిలవటానికి వచ్చాడు. ఇక్కడ పాపులుగా ఎవరు అనేటువంటిది ప్రభు చిత్తమైతే ఇంకొకసారి తెలుసుకుందాం. ఎందుకంటే అన్యజనులైనటువంటి వారిని పాపులుగా చెప్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి జీవార్థమైన మారు మనసును దేవుడు మీకందరికి కలుగజేయు